సో మెరాలజియా పారాసిటికా అంటే ఏమవుతుందంటే మనకు ఒక నర్వ్ ఉంటుంది విచ్ ఇస్ ఓన్లీ సెన్సరీ నర్వ్, దాన్ని లాటరల్ క్యూటేనియస్ నర్వ్ ఆఫ్ థై అంటారు. ఆ లాటరల్ క్యూటేనియస్ నర్వ్ ఆఫ్ థై సప్లై చేసే ఏరియాలో అంటే అవుట్ సైడ్ రీజన్ ఆఫ్ థైలో మనకు ఫస్ట్ పెయిన్ ఎటువంటి పెయిన్ అంటే డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. మనకు ఒక పాయింట్ ఇదే పెయిన్ అయ్యే పాయింట్ అని చూపించలేరు. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకి బర్నింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది అండ్ మనకి టింగ్లింగ్ నమ్నెస్ అంటే తిమ్మిరి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ ఏరియాలో. సో ఎందుకు ఎంట్రాప్ అవుతుంది నర్వ్ అంటే ఆ నర్వ్ చాలా స్కిన్ కి దగ్గర ఉంటుంది ఫస్ట్. సో కొంతమందిలో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ మనకి ఫిట్నెస్ బాగా లేని వాళ్ళకి, మనకి ఓవర్ వెయిట్ ఉండి అబ్డామినల్ వెయిట్ ఎక్కువ ఉంటే ఆ అబ్డామినల్ సైజ్ వల్ల ఎంట్రాప్ అవుతుంది అని థియరీస్ ఉన్నాయి ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే టైట్ క్లోతింగ్ వల్ల, ఈ టైట్ నాడా కట్టడం కానీ బెల్ట్ కట్టడం కానీ ఆ ఏరియాలో నర్వ్ ఇంపించ్ కావచ్చు. అండ్ సమ్ టైమ్స్ సో కొంతమందిలో జనరల్ అనాటమీనే అట్లా ఉంటుంది, నర్వ్ కంప్రెస్ కానీ ప్రీడిస్పోజ్ చేస్తుంది. సో ఇది వస్తే ఏం చేయాలి అంటే దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఫస్ట్ ఒకటి ఏంటి అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ ఈ వెయిట్ రిడక్షన్, ఎందుకంటే వీటి వల్ల బెనిఫిట్స్ ఉంటాయని ప్రూవ్ అయింది స్టడీస్. ఎస్పెషల్లీ అబ్డామినల్ వెయిట్ తగ్గుతుంటే నర్వ్ మీద ప్రెషర్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎనీ టైట్ క్లోతింగ్, మనకి ఆ టైట్ జీన్స్ కానీ మనకి బెల్ట్స్ కానీ నాడా కానీ ఏమైనా ఇస్తున్నారు రెగ్యులర్గా సంథింగ్ దేర్ అంటే దాన్ని రిలీజ్ చేసి చూడాలి. ఇవి కాకుండా మనకు కొన్ని మెడికేషన్ ఉంటాయి నర్వ్ రిలేటెడ్ పెయిన్ తగ్గించడానికి. ఆ ఏరియాకి మనకు కొంతమంది స్టెరాయిడ్ ఇంజెక్షన్ కూడా ట్రై చేస్తారు దాన్ని లోకలైజ్ చేసి.